ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 46వ కీర్తన 10వ చరణం. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడినగుదును, భూమి మీద నేను మహోన్నతుడినగుదును. మన జీవితంలో తారసపడేటటువంటి ఏదైనా ఒక సమస్య, దాని విషయంలో మనము ఎంతో ఆందోళన చెందుతాము, చింతిస్తూ ఉంటాము. అయితే ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు, దాని మీద మనకు ఒక అవగాహన ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆందోళన చెందము, ఏమాత్రం కూడా చింతించము, ఎంత మాత్రమును కూడా గందరగోళానికి గురవము. అలాగే దేవుడు తెలుసుకుని ఉండటం, దేవుడిని తెలుసుకునేటటువంటి జీవితంలో ఉన్నప్పుడు తెలుసుకొని లేకపోయినటువంటి జీవితానికి చాలా వ్యత్యాసాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 46వ కీర్తన అంటున్నాడు, నేనే దేవుడినని తెలుసుకునుడి అనేటువంటి మాట చూస్తున్నాం. దేవుడు ఎవరో తెలుసుకోవటం అనగా ఆయన సార్వభౌమాధికారం గుర్తించటం. దానిలో మనము ప్రశాంతతను కలిగి ఉంటాం, బలాన్ని కలిగి ఉంటాం, ఓదార్పును మనం కనుగోగలుగుతూ ఉంటాం. ఆయన అధికారం అన్ని సవాళ్లను అధిగమిస్తుంది. ఆయన మన మార్గాల్లో సురక్షితంగా మనం నడిపిస్తాడు. తన పరిపూర్ణమైనటువంటి ప్రణాళికలను నిశ్చయముగా అమలుపరుస్తాడు. ఇందుకే నీవు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావా? ఆయన ఎవరో, ఆయనకున్నటువంటి సార్వభౌమాధికారము ఎలాంటిదో, ఆయనకున్నటువంటి గొప్ప శక్తి ఎలాంటిదో ఆలోచన చేసావా? ఆ రీతిగా దేవుణ్ణి తెలుసుకుని నీ జీవితంలో ముందుకు కొనసాగు. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో కూడా అవగాహన కలిగి ఉన్నప్పుడు మా జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అటువంటి అనుభవాలలోనికి మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.